హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇక్కడ చూస్తున్నారు కదా తోటకూర. నేను ఒక 3 డేస్ బ్యాక్ గంగవాయిల్ కూర వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియోలో నేను చెప్పాను నెక్స్ట్ వీడియోస్లో నేను తోటకూర పాలకూర చూపిస్తానని. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే పాలకూర మంచిగా పెరిగిందండి. దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇదే విధంగా ఈజీగా మనమైతే గ్రో బ్యాగుల్లో ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చండి. వేరే వేరే వెజిటేబుల్స్ మొక్కలను పెంచుకోవడం కష్టం, కానీ సమ్మర్లో ఆకుకూరలను పెంచుకోవడం అయితే చాలా ఈజీ. దీనికి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. చిన్న చిన్న బాల్కనీస్ ఉంటే సరిపోతుందండి. మనం ఒక 3 గ్రో బ్యాగ్స్ తెచ్చుకొని ఈజీగా మనం ఈ పాలకూరను, తోటకూరను, గంగవాయిల్ కూరను, చుక్కకూరను ఈజీగా పెంచుకోవచ్చు. వీటికి అంత ఎక్కువగా కూడా ఎండ ఏం అవసరం లేదండి. మార్నింగ్ వచ్చే ఎండ అయితే సరిపోతుంది. మార్నింగ్ వచ్చే సన్లైట్ ఏదైతే ఉందో ఒక 2 to 3 అవర్స్ అంత మాత్రం సరిపోతుందండి. బాగా పెరుగుతాయి. ఇంకా నేను మొన్న మొన్న పోస్ట్ చేసిన వీడియోలో నేను ఏం టిప్స్ ఫాలో అయ్యాననేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నేను ఈ ఆకుకూరలు పెంచుకోవడానికి ఇంత బాగా రావడానికి నేను మేజర్గా ఫాలో అయ్యేది మాత్రం ఒక 2 టిప్స్ అండి. ఫస్ట్ సాయిల్ మిక్చర్ ఒకటి మంచిగా ఉండాలి. మంచి సీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాటరు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనము విత్తనాలు నాటుకున్నాక దానిపైన బాగా ఎండ తగలకోకుండా ఏదైనా మనము ఎండిన ఆకులు కానీ ఏదైనా సంచులు కానీ ఉంటే మంచిగా కప్పుకోవాలండి. అప్పుడు అంత బాగా ఎండ తగలదు. మొలకెత్తే వరకు మనము ఆ టిప్స్ ఫాలో అయితే మొలకెత్తినాక ఇంకా అవసరం లేదండి. సో అలా చూసుకోండి. నేను బాగా టెర్రస్ పైన పెట్టినాను కాబట్టి అలా టిప్స్ ఫాలో అయ్యాను. ఒకవేళ బాల్కనీస్లో పెట్టి ఉంటే మాత్రము అది కూడా అవసరం లేదు. కాకుంటే మనం మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అయితే ఈ సమ్మర్లో తప్పకుండా ఇచ్చుకోవాలండి. ఇక్కడనైతే ఇంత తోటకూర అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను గంగవాయిల్ కూర మొన్నటి వీడియోలో ఎంత పప్పులోకి వేసుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నానని చూపించినాను కదా. ఇప్పుడు మిగతాది కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. మధ్యలో ఒక్కసారి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను, కానీ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఉన్నది మొత్తం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్నగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఫ్లవర్స్ వచ్చినాయంటే మళ్ళీ అంతగా టేస్ట్ ఉండదు అంటారు. సో అందుకు నేనైతే తెంపుకుంటున్నానండి. ఇందులో మీరు గమనించి ఉంటే ఈ గంగవాయిల్ కూర ఏదైతే గ్రో బ్యాగ్ ఉందో అందులో కూడా పాలకూర విత్తనాలు ఉన్నాయి, తర్వాత గోంగూర కూడా విత్తనాలు ఉన్నాయి, మొలిసినాయండి. ఇంకా మనం నీట్గా ఈ గంగవాయిల్ కూర అంతా తీసేసుకొని కొంచెం గడ్డి కూడా ఎక్కువగా ఉండింది, అదంతా తీసేసుకొని గడ్డి తీసేసినామంటే మంచిగా పాలకూర అయితే గ్రో అవుతుంది. ఇదే గ్రో బ్యాగ్లో కాదండి, నేను ఇంకో 2 20 లీటర్ బకెట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా నేను పాలకూర విత్తనాలు వేశాను. మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీక్ కల్లా అది హార్వెస్ట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మా గార్డెన్లో ఇంకా బచ్చల కూర కూడా ఉంది. ఇప్పుడు బచ్చల కూర కూడా కొంచెం అయితే హార్వెస్ట్ చేసుకుంటాను, చూపిస్తాను చూడండి. అన్ని ఆకుకూరలు మంచివే, అందులో బచ్చల కూర కూడా చాలా మంచిదంటారు హెల్త్కి. ఇది పప్పులో వేసుకుంటారు. నార్మల్గా అంటే కష్టమే. నార్మల్గా మేము మా సైడ్ అయితే వండుకోము, పప్పులోనైతే వేసే వండుకుంటాము ఈ బచ్చల కూరని. ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎంత సమ్మర్లో కూడా ఎంత గ్రీన్గా, ఎంత పెద్ద పెద్ద ఆకులతో ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. ఇది అన్ని ఆకుకూరలు అలానే ఉన్నాయి మా గార్డెన్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పాలకూర కూడా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ చుక్కకూర విత్తనాలు కూడా వేశాను. అవైతే ఇంకా మొలకెత్తలేదండి. అవి మొలకెత్తినాక చూపిస్తాను. నెక్స్ట్ ఈ ఆకుకూరలను అయితే నేను సమ్మర్లో పెంచుకుంటున్నాను. మిగతా ఏ వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే ప్రస్తుతానికి లేవండి. కొంచెం వర్షాలు పడినాయంటే మనం ఏమన్నా వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓన్లీ ఆకుకూరలను మాత్రమే పెంచుతున్నాను. ఇదిగో ఇక్కడ చూడండి పాలకూర ఈ టబ్బులో వేశాను. నెక్స్ట్ ఈ టబ్బులో కూడా వేశాను. ఇంకా 2-3 పాట్లల్లో కొన్ని విత్తనాలు వేస్తూ వచ్చాను. ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ అప్డేట్ చేస్తానండి. ఇదండి ఇవాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ హార్వెస్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.